మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. మరొకసారి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులరా, చదవబడిన దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఓ వ్యక్తి, ఒక యవనస్తుడు గానుగ చాటున ఉండి గోధుమలు దుల్లగొడుతున్నాడు. కారణం ఏమిటి అంటే, శత్రు భయము చేత శత్రువులు వచ్చి నా పంటను లాక్కెళ్తారేమో అని గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నటువంటి ఈ గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడయ్యున్నాడు అని దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలే శత్రు భయము చేత గడగడగడలాడుతున్నాడు. శత్రువు యొక్క భయము వెంటాడుతూ ఉంది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియదు. ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నీవు బలమైన వ్యక్తివి, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఓ పక్కన పిరికితనముతో బాధపడుతూ ఉంటే, మరో పక్కన దేవుడు అంటున్నాడు, నీవు బలవంతుడవు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో మనం ఎలా ఉంటామంటే, మన జీవితాలను, మనకు కలుగుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే, ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనలను బలవంతులుగా చూస్తున్నాడు. ఆయన దేవుని దగ్గర ఎప్పుడు కూడా నెగిటివ్ అనేటువంటిది ఉండదు, నెగిటివిటీ అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కూడా ఆయన పాజిటివ్ తోటే మాట్లాడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, నువ్వు ఎలాంటి నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నీ శత్రువు, నీ అనారోగ్యమే కావచ్చు, లేదా అప్పుల బాధే కావచ్చు, లేదా నెమ్మది లేని స్థితే కావచ్చు, అది ఏది ఏమైనప్పటికీ ప్రభు నీకు తోడై ఉన్నాడనే సత్యాన్ని, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని నీవు మర్చిపోతున్నావు. అయితే దేవుడు నీకు తోడై ఉన్నాడు. సమస్యల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అప్పుల బాధల్లో ఉన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు తోడై ఉండే దేవుడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, అబద్ధమాడుటకు నరుడు కాడు.
నా ప్రియమైన వారలారా, దేవుడు మనలను బలవంతులుగా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. పరాక్రమము గల వారిగా దేవుడు చూడాలని అనుకుంటున్నాడు. చూడండి, బైబిల్లో ఎంతో మందిని దేవుడు ఒక సాధారణమైనటువంటి స్థితిలో నుండి సాధారణమైనటువంటి వ్యక్తిలో నుండి ఒక గొప్ప గొప్ప వారినిగా ప్రభు మార్చడం మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు వారు సాధారణమైన వారే, ఒకప్పుడు వారు ఏమీ లేని వారే, ఒకప్పుడు వారు నిస్సహాయులే. కానీ వారు బలవంతులుగా మార్చబడ్డారు, వారు శక్తివంతులుగా మార్చబడ్డారు, రాజులను రాజ్యాలను జయించేవారిగా మార్చబడ్డారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎవరికి భయపడుతున్నావో, నీవు ఎవరికి దాక్కుంటున్నావో వారితో నీకు జయాన్నిచ్చే దేవుడు. అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నావేమో, ఇంకా మరొకటి వేరే వాటితో బాధపడుతున్నావేమో. ఏది ఏమైనప్పటికీ వాటి మీద దేవుడు నీకు విజయాన్నిచ్చే దేవుడు. అందుకనే ప్రభు అంటాడు, వాక్యం ఉంటుంది, ఇదిగో పని పునుకో, విజయాన్ని నేను ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రమమైన భక్తి గల వారముగా, ఒక క్రమమైన ప్రార్థనా జీవితం కలిగిన వారిగా మనం ఉండగలిగితే ప్రభువు మన పట్ల, మన ఎడల తన కార్యాలను బహుబలముగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. అటువంటి కృప, భాగ్యము, ధన్యత, పరాక్రమము కలిగినటువంటి బలము మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, విన్న మాటలను మా వినికిడిలో దీవించండి. దైవమా, తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మలను పట్టి పీడిస్తున్నటువంటి భయాలు అన్నిటిలో నుంచి విడుదల కలగచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా. బలవంతులుగా మమ్మల్ని మార్చండి, శక్తివంతులుగా మార్చండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించు. వారిని మీ కృపచేత నింపు, వారి అవసరాలు తీర్చు, వారి అక్కర్లు తీర్చు. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల కలగచేసి మీ బలమైన కార్యాలు జరిగించి ఘనమైన నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.